ఇప్పుడు మనం వెళ్తున్నాం వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ ఇన్ ది వరల్డ్, రాధానగర్ బీచ్. ఇది మెయిన్గా సన్సెట్కి ఫేమస్ కాబట్టి మనం ఆఫ్టర్నూన్ తర్వాత వెళ్తే కాసేపు వాటర్లో ఆడుకొని ఇంకా సన్సెట్ చూసి వచ్చేయచ్చు. అండ్ ఇది 5 o'clockకి క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ నైట్ లైఫ్ అనేది ఉండదు మనకి. సో డే ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది, ఎర్లీగా ఎండ్ అవుతుంది. ఈ బీచ్కి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది. మనం బీచ్ని ఎంతైతే ఎంజాయ్ చేస్తామో ఈ జర్నీని కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. అండ్ అండమాన్లో మనకి ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ కోకోనట్ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. రాధానగర్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వెహికల్కి సపరేట్ పార్కింగ్ ఉంటుంది, షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సపరేట్గా వాష్రూమ్స్ అండ్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మనం ఎక్స్ట్రా డ్రెస్ ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది ఈ బీచ్. అండ్ అండమాన్లో మనకి అన్ని బీచెస్లో స్విమ్మింగ్ ఎలా ఉండదు డ్యూ టు కోరల్స్. కాల్పత్తర్లో స్విమ్మింగ్ ఎలా లేదు, బట్ వాటర్లో మామూలుగా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా మనం ఫొటోస్ తీయించుకోవచ్చు. బీచ్ అయితే అద్దిరిపోయింది. స్కై వ్యూ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మనకి బెస్ట్ సన్సెట్ అంటే ఈ రాధానగర్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో చాలా బాగుంది సన్సెట్ వ్యూ. ఇక్కడ మొబైల్లో మీకు ఎంతవరకు అనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మనం వాటర్లో కాసేపు ఆడుకుందాం. అండ్ సన్సెట్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంతటితో మనం 2 మెయిన్ బీచెస్ కవర్ చేసాము. హ్యావ్లాక్లో ఫస్ట్ డే, కాల్పత్తర్ అండ్ రాధానగర్. నెక్స్ట్ హ్యావ్లాక్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.